అడవికి రాజు అంటే అందరికీ తెలుసు, అది సింహం. కానీ అసలైన రాజులాగా బ్రతికేది తోడేలు అని తెలిస్తే నమ్మగలరా? వేటలో వేగం, మానసిక ధైర్యం, జీవితంలో క్రమశిక్షణ ఇవన్నీ కలిగిన జీవే తోడేలు. తోడేలు తమ జీవిత భాగస్వామిని ఒక్కసారి ఎంచుకున్నాక చివరి శ్వాస వరకు వాటితోనే ఉంటాయి. సైనికుల కంటే కూడా ఎక్కువ క్రమశిక్షణ పాటించే జీవి తోడేలు. ఈరోజు ఈ వీడియోలో తోడేలు ఎంత క్రమశిక్షణగా ఉంటాయి, అవి ఎలా వేటాడతాయి, వాటి కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాయి, అలాగే వాటిని ఇప్పటి వరకు ఏ మనిషి కూడా బందీగా ఉంచలేకపోయాడు, అలాగే పెంచలేకపోయాడు, ఎందుకు? ఇవన్నీ విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. ఈ ఇమేజ్ని ఒక్కసారి చూడండి. ఇది తోడేళ్ల మనస్తత్వం చూపిస్తుంది. ఈ ఇమేజ్లో మీరు అన్నిటికంటే ముందున్న ఈ 3 తోడేళ్లను చూడండి. ఇవి బలహీనమైనవి, కానీ వయసులో పెద్దవి మరియు చాలా ఎక్స్పీరియన్స్ కలిగినవి. ఇవి 3 కూడా మిగతా అన్ని తోడేళ్లను ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి సురక్షితంగా చేరుకోవడానికి సహాయపడతాయి. తర్వాత 2వ వరుసలో ఈ 5 తోడేళ్లు. ఇవి ఈ గుంపులోని అత్యంత చురుకైన, అత్యంత శక్తివంతమైన, వయసులో చిన్నమైన తోడేళ్లు. ఏదైనా అటాక్ని ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ప్రపంచంలోని అన్ని జంతువులలో చిన్న పిల్లలు మరియు ఆడ జంతువులు సురక్షితంగా ఉండటానికి ప్రాధాన్యతనిస్తాయి. ఈ మొత్తం గుంపులో మధ్య వరుసలో తలలతో నడుస్తున్న చిన్న తోడేళ్లు పిల్లల్ని చూడగలరు. ఈ గుంపుపై ఎటువంటి దాడినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న ఈ ముందు భాగంలో ఉన్న 5 తోడేళ్లలాగే వెనుక వరుసలో మరో 5 తోడేళ్లు ఉంటాయి. అవి కూడా శక్తివంతమైనవి మరియు చురుకైనవి. అలాగే చివరిలో ఈ ఒంటరిగా నడుస్తున్న ఈ గుంపుకు కొద్ది దూరంలో నడుస్తున్న ఈ తోడేలే ఈ గ్రూప్కి లీడర్. ఆ తోడేలు అన్నిటికంటే వెనకాల ఉండి మొత్తం ఆ గుంపుని గమనిస్తూ ఉంటుంది. వాటి గుంపుపై ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఆ తోడేలు ఒక రకమైన శబ్దం చేస్తుంది. 2వ మరియు చివరి వరుసలో ఉన్న ఈ తోడేలు చాలా శక్తివంతమైనవి, చురుకుగా ఉన్నవి కనుక అవి ఆ గుంపులోని పెద్దవైన చిన్నపిల్లలైన తోడేళ్లను ఒక సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లి ఆపై వారిపై వచ్చిన ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి మగ మరియు ఆడ తోడేళ్లు ముందుకు వెళ్తాయి. ఈ విధంగా ఈ తోడేళ్లు వ్యూహాత్మకంగా చాలా దూరం వరకు వెళ్తుంటాయి. మొత్తం ప్రపంచంలో మనిషి పెంచలేకపోయిన ఒకే ఒక జంతువు ఈ తోడేలు. ఎందుకంటే తోడేలు పిల్లలను ఎవరైనా ఎత్తుకెళ్తే గుంపు దానికోసం వస్తుంది. ఆ ప్రాంతాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి. ప్రపంచంలోని అన్ని జంతువులలో సంఘంగా కలిసికట్టుగా ఉండేవి ఈ తోడేళ్లు ఒకటే. ఈ తోడేళ్ల సమాజంలో ముసలి తోడేళ్లు ఎప్పుడూ వేటాడవు. చిన్న తోడేళ్లు వేటాడతాయి. అవి వేటాడిన మాంసాన్ని తీసుకొచ్చినాక మొదట ముసలి తోడేళ్లు తింటాయి. ఆ తర్వాత మిగతా తోడేళ్లన్నీ తింటాయి. తోడేళ్లను పెంచడానికి కానీ బందీగా ఉంచడానికి కానీ ప్రయత్నిస్తే అవి అవకాశం కోసం వేచి చూస్తుంటాయి. అవకాశం వచ్చిన వెంటనే అవి మనపై దాడి చేస్తాయి. అందుకే వాటిని ఎప్పుడు బందీగా ఉంచలేము. మీరు వాటిని పెంచడానికి ప్రయత్నించినా, వాటికి ఎంత తినిపించినా, ప్రేమించినా కూడా అవి కుక్కలలాగా ఎప్పటికీ విశ్వాసంగా ఉండలేవు. తోడేళ్లు మరియు కుక్కలు శాస్త్రీయంగా ఒకే జాతికి చెందినవి. దాన్ని కెనడై అంటారు. విశ్వాసం, విధేయత తోడేళ్లలో ఉంటాయి, కానీ అవి కేవలం వాటి గుంపు కొరకే తప్ప మరే ప్రాణి కోసం ఉండవు. అందుకే తోడేళ్లను ఎప్పుడు పెంచలేము, బంధించలేము. సర్కస్లో మీరు ఏనుగులు, సింహాలు మరియు మిగతా జంతువులు చెప్పినట్టు వినడం చూస్తారు, కానీ ఎప్పుడూ తోడేళ్లను చూడలేరు. ఏ జంతువును కూడా చిన్నప్పటి నుండి పెంచి శిక్షణ ఇస్తే అవి మానసికంగా బానిసలుగా ఉంటాయి. ఎందుకంటే నిజమైన శక్తి శరీర శక్తి కాదు, మానసిక శక్తి. అలా తోడేళ్లు శారీరకంగా ఏనుగుల కంటే, సింహాల కంటే బలమైనవి కాకపోవచ్చు, కానీ అవి మానసికంగా చాలా శక్తివంతమైనవి. అవి తమ గుంపుకు విధేయంగా ఉంటాయి. ఇవి గుంపుగా వెళ్తే సింహాన్ని కూడా తరిమి కొట్టే ఒకే ఒక జంతువు తోడేలు. ఈరోజు ఒక జంతువులో ఇన్ని ప్రత్యేకతలు ఎలా ఉంటాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ తోడేలు నుంచి నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే, మనం బానిసలుగా ఉన్నామంటే దానికి కారణం మన అంతర్గత బలహీనత తప్ప మరి ఏదీ ఉండదు. ఈ తోడేలు జీవితమంతా కఠినమైన క్రమశిక్షణతో తమ జీవితాన్ని సాగిస్తాయి. ఒక తోడేలు తనకంటే పెద్దదైన తోడేలు ముందు ఎప్పుడూ తన తోకను ఎత్తదు. అలాగే తనకన్నా చిన్నదైన తోడేలు ముందు ఎప్పుడూ తల వంచదు. ఇలాంటి క్రమశిక్షణ మనం తోడేళ్లలోనే చూడగలుగుతాం. ప్రపంచంలో దాదాపు అన్ని జంతువులలో ఆడ జంతువుల గురించి గొడవలు ఉంటాయి, కానీ తోడేళ్లు ఎప్పుడూ ఆడ జంతువుల గురించి గొడవలు పడవు. తోడేళ్లలో మరో లక్షణం ఉంది, అవి ఎప్పుడూ ద్రోహం చేయవు. తోడేళ్లు తమ జీవిత భాగస్వామిని ఒక్కసారి ఎంచుకుంటే అవి తమ జీవిత భాగస్వామి చనిపోయే వరకు వాటితోనే సంబంధం కొనసాగిస్తాయి. తోడేళ్ల కుటుంబాన్ని ప్యాక్ అంటారు. అందులో ప్రధానంగా ఒక జంట ఉంటుంది. దానిలో ఆల్ఫా మేల్ మరియు ఆల్ఫా ఫీమేల్ మరియు వాటి పిల్లలు ఉంటాయి. వాటి ఈ ప్రవర్తనను మోనోగామస్ అంటారు. ఈ కుటుంబంలోని ఆల్ఫా మేల్ తరచుగా తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది. తన జీవితాంతం ఆడ తోడేలతోనే కలిసి ఉంటుంది. అయితే చాలామంది శాస్త్రవేత్తల నుండి చాలా డేటాను సేకరించిన తర్వాత వారి స్టడీస్తో కొన్ని విషయాలు బయటపడ్డాయి.
తోడేళ్లు తమ జీవిత భాగస్వామిని విడిచిపెట్టి వెళ్తున్నట్లు గమనించారు. కానీ అది కొద్ది కారణాల వల్ల చాలా కొద్దిసార్లు మాత్రమే జరుగుతుంది. చాలా తోడేళ్లు తమ జీవిత భాగస్వామిని ఎప్పటికీ విడిచిపెట్టవు. తోడేళ్లలో మరొక లక్షణం కూడా ఉంది. తోడేలు పిల్లలు పెద్దయ్యాక వాటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడం సహజం. తరచుగా వృద్ధాప్యంలో మనం మనుషులను మినహాయిస్తే ఇతర జంతువులు పిల్లలు పెద్దయ్యాక వాటి తల్లిదండ్రులతో కలిసి ఉండవు. తరచుగా అవి తమ ప్రత్యేక గుడారాన్ని ఏర్పరచుకొని దూరంగా నివసిస్తాయి. కానీ తోడేళ్లలో పిల్ల తోడేళ్లు పెద్దయ్యాక అవి వాటి తల్లిదండ్రులను విడిచిపెట్టవు. వాటి తల్లిదండ్రులు వృద్ధాప్య స్థితిలో ఉండగా వాటి పిల్లలు వాటి తల్లిదండ్రుల కోసం వేటాడి వాటిని జాగ్రత్తగా చూసుకుంటాయి. అది వాటి బాధ్యతగా భావించి చేస్తాయి. ఇదే విషయం మిగతా జంతువులతో పోలిస్తే తోడేళ్లను భిన్నంగా చేస్తుంది. తోడేళ్లు ప్రపంచంలో మనుషులను చంపుతాయి అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ మనిషికి అత్యంత నమ్మకమైన జంతువైన కుక్క వేలాది మంది మరణానికి కారణమైందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తోడేళ్లతో పోలిస్తే కుక్కలే చాలా మందిని చంపుతూ ఉంటాయి. తోడేళ్లు సాధారణంగా ఎప్పుడూ మనుషులపై దాడి చేయవు. తోడేళ్లు చాలా మటుకు మనుషులకు దూరంగా వాటి ప్రపంచంలో అవే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు మాత్రమే చాలా అరుదుగా తోడేళ్లు మనుషులపై దాడి చేశాయి. కానీ దీనికి 3 కారణాలున్నాయి. మొదటిది రేబీస్, రెండవది విపరీతమైన ఆహార కొరత, మూడవది తోడేళ్లు మానవులచే వేధించడం కారణంగా లేదా వాటి ప్రాంతంలోకి వెళ్ళడం కారణంగా. మనం 1000 సంవత్సరాల చరిత్ర చూస్తే తోడేలు ద్వారా చనిపోయిన మానవులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అది దాదాపు 400 వరకు ఉంటుంది. ఇందులో ఎక్కువ మటుకు తోడేళ్లు రేబీస్ బారిన పడడం కారణంగానే అలా జరిగింది. కానీ కుక్కలు నేరుగా మనుషులపై దాడి చేయడం, వారిని చీల్చి చెండాడడం, చిన్న పిల్లలపై దాడి చేయడం, ఇలా ప్రపంచంలో ప్రతి సంవత్సరం 100 కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. దీని ద్వారా తోడేళ్లు చాలా అరుదుగా మనుషులపై దాడి చేస్తాయి అనే దాన్ని రుజువవుతుంది. తోడేళ్లు ఒక రోజులో 7.5 కిలోల మాంసాన్ని తినగలవు. అలాగే ఆహారం లేకుండా అవి 12 రోజుల వరకు ఆకలితో ఉండగలవు. తోడేలు 9 కిలోమీటర్ల దూరం నుండి వచ్చే శబ్దాన్ని కూడా వినగలవు. అలాగే 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే వాసనను పసిగట్టగలవు. ఎప్పుడైనా మీరు తోడేలు పిల్లల్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెంచుకుందాం అనుకుంటే అవి మీతో పెద్దగా అయ్యే వరకే ఉండగలవు. ఆ తర్వాత మీపై దాడి చేసి చంపుతాయి లేదా అక్కడి నుండి పారిపోతాయి. ఎందుకంటే తోడేళ్లు ఎప్పుడు కూడా బానిసలుగా ఉండలేవు. తోడేళ్లు చనిపోవడానికైనా సిద్ధంగా ఉంటాయి కానీ బానిసలుగా ఉండడానికి సిద్ధంగా ఉండవు. అవి వాటి ప్రాణం కంటే స్వేచ్ఛకు ఎక్కువ విలువనిస్తాయి. ఇది ఈరోజు వీడియో. ఈ తోడేళ్లపై చేసిన ఈ వీడియో ద్వారా మనం కొన్ని కొత్త విషయాలు తోడేళ్ల గురించి తెలుసుకున్నాము అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే క్రూరమైన పోలార్ బేర్ దాడిలో ఒక మనిషి ఎలా బ్రతికి బయటపడ్డాడు అనే రియల్ లైఫ్ సర్వైవల్ ఇన్సిడెంట్ పై ఒక వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.